వారేవా భారత్ అనేలా భారత మహిళలు రెచ్చిపోయారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్ తమ స్పిన్ మాయలో పడేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. తమకు ఎదురే లేదన్నట్లుగా భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ ను భారీ దెబ్బ కొట్టి సగర్వంగా ఫైనల్లో ప్రవేశించింది. అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భారత్ మరియు ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్లో తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు యొక్క ఆరంభం అద్భుతంగా ఉంది. కానీ ఇండియన్ స్పిన్నర్స్ రంగప్రవేశం చేయడంతో ఇంగ్లాండ్ చతికిలబడింది. ముఖ్యంగా ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పరుణికా సిసోడియా తెలివిగా సంధిస్తున్న బంతులను అంచనా వేయలేని ఇంగ్లాండ్ బ్యాటర్స్ పెవలైన్ కి క్యూ కట్టారు. ఇంగ్లాండ్ ఓపెనర్ డెవినా పెరిన్ మరియు కెప్టెన్ నోర్ గ్రోవ్ జోడీ తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇండియన్ స్పిన్నర్ ఆయుష్ శుక్లా కుదురుకుంటున్న 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను భారీ దెబ్బ కొట్టింది. ఇది చాలదన్నట్లు ఇన్నింగ్స్ 16 ఓవర్లో బౌలింగ్ చేసిన వైష్ణవి శర్మ తన మ్యాజిక్ బంతులతో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను గడగడలాడించింది. భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో ఓపెనర్ డెవినా పెరిన్ 45 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్స్ లో పరుణికా సిసోడియా మరియు వైష్ణవి శర్మ 3 వికెట్లు పడగొట్టగా ఆయుష్ శుక్లా 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. 114 పరుగుల టార్గెట్ తో బయలుదిగిన భారత ఓపెనర్స్ కమలిని మరియు త్రిషా జోడీ ప్రత్యర్థి బౌలర్పై విరుచుకుపడింది. సూపర్ ఫామ్ లో గొంగడి త్రిష 29 బంతులు 5 ఫోర్లతో 35 పరుగులు చేసి పెవలిన్ చేరింది. భారత మరో ఓపెనర్ జి కమలిని 50 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలబడి భారత్ ను గెలిపించింది. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయిన భారత మహిళా జట్టు 15 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి భారీ విజయం నమోదు చేసింది. తన స్పిన్ మాయతో ఇంగ్లాండ్ ను అల్లాడించిన పరుణికా సిసోడియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకుంది. నిక్కీ ప్రసాద్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు ఆదివారం సౌత్ ఆఫ్రికాతో అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో తలపడనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.